नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। साक्षात्कరించిన సత్యస్వరూపుడా అన్నిటాంతటా నువ్వే నిండగా గరిమలగిమలుగా నువ్వే కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచులా దాటేసా సంద్రగర్భము నీ దేశ అవధులనధిగమించేసా నిన్ను చూడగా జయ జయ ఈ జగతికి మూలం నీ దయ నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా
తగ్గేదిలే చెప్పుకున్న కారు पूर्वे
साध्याः सन्ति देवाः अग्निसम्भूतपृथिव्यैरसाच्च विश्वकर्मणः समाप्तराहि तस्य त्वष्टा विरजोपमेति तत्पुरुषस्य विश्वमायानमध्ये अमेवं यत्मानमृतैः भवति नान्यपन्था विद्यते यदाय प्रजापतिर्गर्भे मन्त्रः अजायमानो वरुणाभिजायते तस्य धीरापल्लेव सः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितातः नमो रुद्राय ब्रह्मणे रुद्रं ब्रह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्यैवं ब्राह्मणो न भुज्यात् तस्य देवा असत्सर्वे मुच्यते लक्ष्मीश्च पद्यौ अहोरात्रे भास्ये नक्षत्रादिरूपं पश्चिमौ करोम्यस्य सकलं परस्मै नारायणाय समर्पयामि परेण नागं विहाय विभ्राजदेतद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्था संन्यासयोगान्तशुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतान्तरिमुच्यन्ति सर्वे दैवं विपापं परलेखभूतं यत्पुण्डरीकं पुरमध्यसंस्थं तत्रापि दत्तं गगनं विशोकस्तस्मिन् यदन्तश्चलपासितव्यं यो देवार्गौ स्वप्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परसमहेश्वरः మంత్రపూర్వక ఆశీర్వాదం పొంది అందరూ దీక్షను పొంది మొదలుగా బాగుంది ఒకసారి బైక్ ఇవ్వండి నాకు పెయిన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బాగా త్వరగా హెల్ప్ చేస్తాను. దయచేసి ఈ కార్యక్రమం మనది, అందరూ కూడా దాన్ని బాగా జరగాలి. అందరూ మనసారా మీరందరూ వచ్చే చాలా మంది పలకరించిన పేర్లు క్షమించాలి, ఎందుకంటే పేర్లు తెలియదు కాబట్టి. బట్ అందరూ మన వాళ్ళు, అందరూ ప్రాణులు. ఇప్పుడు మనం ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మీయులందరికీ నమస్కారం అండి. చక్కగా ఎవరి సీట్లో వాళ్ళు కాబట్టి అందరికీ కల్పించే విధంగా కల్పిస్తుంది కాబట్టి దయచేసి మీ సీట్లు మీరు మీ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎవరు కాలాతీతం అయిపోతుంది. అక్కడే ఒక్కసారి గమనించండి, మీ పాదరక్ష ఎవరికైనా ఉంటే ఆ పాదరక్షల్ని బయట వదిలి రావాల్సిందిగా కోరుతున్నాను. పాదరక్షలు ఎవరికైనా ఉంటే బయట వదిలి రావాల్సిందిగా సహాయంతో ఒకసారి గురువు గారు తప్పకుండా. ఇంకోండి ఒకసారి చూడండి సార్. మేడం మేడం మనమందరం కూడా మన మనసులో ఎప్పుడు నామాన్నే తలుచుకుంటూ ఉండాలి. ముచ్చట్లు అనేది చేయవద్దు. ముచ్చట్ల విషయ చింతనకి పనికిరాని స్థలం ఇది. విషయ చింతనకి పనికిరాని స్థలం కాబట్టి మన దైవనామాన్ని ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే ఆ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మధురవాణి గారు
మనం ఈ పక్క వచ్చేయండి మేడం. గురువులతో ఇది చూడండి సార్ పట్టుకో. ద్వారాలతో మనం తెలియజేద్దాము మధురవాణి గారికి. అందరూ నామం చదవండి, ఎవరు ముచ్చట చెప్పుకోవద్దు దయచేసి. అందరూ నామం చదువుతూ ఉండాలి. ఇది గురుస్థానం కాబట్టి విషయ చింతనకి పనికిరాదు. గురుస్థానం కాబట్టి దేవాలయం కన్నా కూడా గొప్పగా ఉంటుంది గురుస్థానం. కాబట్టి మనం ఎంతో నామంతో పవిత్రం చేయాలి. మా వెనకరా వారు మేడం మేడం మీరు చూడండి మేడం మీరు చూడాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓకే తర్వాత శ్రవణ్ కుమార్ గారు ఆసక్తులు కావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు ఈ మన సత్సంగం 2017 నుంచి నడుస్తుంది. ప్రతి ఏడాది కూడా మనం గీతా జయంతిగా మొదలుకొని అంతకు మళ్ళీ గీతా జయంతి వచ్చే 2 రోజుల ముందు దాన్ని పూర్తి చేసి చూడండి మన నీరజ గారు, అలాగే బెల్లకంటి శ్రవణ్ కుమార్ గారు, ఆ తర్వాత రాబోతున్న జామి బాలకామేశ్వరరావు గారు సర్టిఫికేట్ చేశారు. వీళ్ళందరి యొక్క సహకారంతో మనం నడుస్తుంది. పేరు పేరు అందరినీ పరిచయం చేయాలి. దయచేసి ఎవరిని పలకరించకపోతే ఏమనుకోవద్దండి. అందరూ పేరు తెలుసు. మేడం గారు ఇది చూడండి ఒకసారి చూడ పట్టుకోండి. రైట్. మేడం 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 కనీసం ఇప్పుడు పట్టుకోండి. గట్టిగా వచ్చినట్టుందా? అంటే చెప్పేది వేరే విధంగా కాదండి. ఒక రకమైన ఆనందం అంటే మన దానిలో ఉన్న అంటే మన అని చెప్పట్లేదు, నేర్చుకున్నది చాలా గొప్ప కదా అంటున్నా. ఏమనుకుంటామా? వెలిగించండి దీపాలు ఆనంద మనసున ప్రార్థించెదను మహాశని రోజున ఇంటింట వెలుగు దీపాల వెలుగు ఎనలేని వేడుకరా కనులార కాంతులు వెలిసావు తల్లి వ్యాసుని ద్వారా ప్రకటించబడినావు ద్వాపరయుగమున అంతటా వ్యాపించినావు నీ శ్లోక భావన మననంబు చేతును దీవించరామ్మా కైవల్య తల్లి కైవల్యమందించుమా గీతామాతకు అందరూ వెలిగించండి దీపాలు ఆనందం పొంగిపోయే ఈ రోజున ఇంటింట వెలుగు దీపాల వెలుగు ఎనలేని వేడుకరా ఆ గురువు గారు చెప్పేవన్నీ పాటిస్తూ ఎన్నో సంవత్సరాలుగా మనం నెటిజన్లుగానే ఉన్నాము. ఇప్పుడు మనం ఈ వేదిక మీదకి రావడానికి కారణం ఇక్కడికి కంకణాల వరలక్ష్మి గారు ఈ రోజు ఈ గీతా జయంతిని ఇక్కడ ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం, ఇంతటి పర్వదినము ఎప్పుడూ కూడా మనకి రాదు. సంవత్సరానికి ఒకసారి మార్గశిర శుద్ధ కార్యక్రమంలో గురువు సన్నిధిలో చేసుకోవడం ఎంతో అదృష్టం. ఇంతటి గురువుల మధ్యన ఈ గీతాపారాయణం జరగడం మనకి ఎంతో జన్మ సుకృతం.
ఈ కార్యక్రమాన్ని వరలక్ష్మి గారు చాలా అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు కార్యక్రమం భగవద్గీత అనేది మనం చదువుకోవడానికి ఎన్నో జన్మల సుకృతంగా నడుస్తుంది. అందరూ కూడా సహాయక ఇందులో ఎవరు గురువు లేదండి. గురువు మీద కేవలం సాక్షాత్ పరమాత్మే. అయితే నాకు ఇప్పుడే తెలిసింది మన మెంబర్స్ వాళ్ళతో పాటు వాళ్ళ గురువులు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చారండి. నాకు వాళ్ళ పేరు తెలియదు. నాకు ఒకళ్ళు నాకు చెప్పారు, మా గురువు గారండి వాళ్ళు ఏం నేర్చుకుందాం అన్నారు. కొంచెంసేపు వాళ్ళు ఒకసారి తీసుకొస్తారా? మన మెంబర్ ఎవరు? మా గురువు గారండి అని ఎవరు తీసుకొచ్చారు ఒకరిని. దయచేసి రండి. ఎవరో నాకు చెప్పారు, నాకు వాళ్ళు నేర్పించారని ఒక ఆడాడు ఎవరో చెప్పారు. మీ పేరు నాకు తెలియదు, దయచేసి వదలరండి, నేను చేయలేను. అలాగే మనందరికీ గీత బోధిస్తున్న వాళ్ళు నాకు మొదలుంచి కోఆపరేట్ చేస్తున్న మన నిర్మల నీరజ గారు ఉన్నారు. వారికి గురువు గారు ఇవ్వడం మన దగ్గర రావడం మనం చాలా అదృష్టం చేసుకున్నదండి. సో వారిని వారి మొట్టమొదటి ద్వారా మనం ఆహ్వానిస్తాం. హరి ఓం అండి. నాకు గీత నేర్పించినటువంటి మా గురువు గారు ఉపేంద్ర చైతన్య గారికి స్వాగతం అండి. వారికి చిరు సన్మానం జరుగుతుందండి. ఎందుకంటే ముఖే సరస్వతి అన్నారు. ఎవరు ఎంత అనుష్ఠానం చేశానో అని చెప్పిన గీత చదువుకోవడం మేలు, అనుష్ఠానం చేయడం అనేది అదో ఇంకా రాలేదమ్మా. మీరే అన్నారు మీ గురువు గారు ఎవరో వచ్చారని చెప్పి. వస్తే ఆనందిస్తాం. బహుశా దాని నుంచి వస్తున్నారు వారు. వాళ్ళు ఎవరో రావట్లేదు. నేను ఈసారి రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు కూడా వందనాలమ్మా గురువు గారు ఎవరో. ఇక మన ప్రోగ్రామ్ మొదలుపెడతాం. మీ కొబ్బరికాయలు వారు ఎవరో పిలుస్తారు, కొడతారు. ఈ విధంగా కొనసాగుతుంది. గీత సంబంధించిన ఉపన్యాసం ఉండడం జరిగితే 10:30 అయితే బ్రీడింగ్ వాడుతుంది. ఈ పుస్తకాలతో అందరూ కూడా రెడీగా ఉండాలి. లేని వాళ్ళు చెప్తే పుస్తకాలు తీస్తారు. మనం కొనసాగిస్తున్నాం. ఇది 7వ అవడం. ప్రతి గీతా జయంతికి మనం దీన్ని మొదలెట్టుకొని గీతా జయంతి 2 రోజుల ముందు దాన్ని అవగొట్టుకుని మళ్ళీ ప్రతిసారి కూడా గీతా జయంతి అలా కలుస్తుంటాం. కాకపోతే ఇప్పటిదాకా మనం కేవలం జూబ్లీలో కలిసేవాళ్ళం. ఈసారి మన కంకణాల వరలక్ష్మి గారు అలాగే ప్రభాకర్ గారుల వారి యొక్క ఔదార్యంతో అందరూ కూడా ఫిజికల్గా ఒకళ్ళొకళ్ళు కలుసుకుని మనం చదువుకునే అవకాశం దొరికింది. అందరి విధంగా పేరుతో అందరూ పరిచయం వాళ్ళు. కాకపోతే వాడు మొహాలు చూడండి, వాడు మొహాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు శివపార్వతి గారు వచ్చారు. ఏమిటో ఒక రకమైన అనిర్వచనమైన అనుభూతి. మన వాళ్ళు వచ్చారండి. ఇందిరా గారు, అదే మా కావ్య గారు, వీళ్ళందరినీ పేర్లు చెప్తే ఎవరికి మనం పరిచయం చేసుకున్నది లేదు. ఇంతమందిని చూస్తుంటే కొంతమంది ఎక్కడి నుంచో గోదావరి నుంచి వచ్చారు, కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు, కొంతమంది కర్ణాటక నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చారు. చాలా ఆనందం అండి. సరే, ఈ పరిచయ కార్యక్రమాలు ఫిజికల్గా మనకి ఎప్పుడు ఉండేదే. నేను అంటే దేహం కాదు కాబట్టి ఈ దేహానికి సంబంధించిన రిలేషన్స్ కూడా మనం ఎక్కువ వివరిస్తే గీత చదువుకున్నానికి మనకు అర్థం ఉండదు. కాబట్టి ఇక ఈ గీత అనడానికి మనం వెళ్తే 10:30 కల్లా మనం అనుకున్నట్టుగా అది మనం మొదలు చేసుకుందామండి. ఇలా కాదు, ఐశ్వర్యవంతులు అవడం కాదు. ఇది బహుశా 70-80 ఏళ్ళు వచ్చినా అడిగినా కానీ జీవిత ధ్యేయం ఏంటంటే ఏం చెప్పడు. అదేంటో మనకి గీత బోధిస్తుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే మన ఆత్మోన్నతిని తెస్తుంది. నువ్వంటే ఏమిటో నీకు తెలుపుతుంది. నువ్వు ఏది సాధించడానికి ఈ జీవితానికి వచ్చి దాన్ని మనం ముందుకెళ్ళాలని మనకు చూపుతుంది. ఇవాళ ఈ వరలక్ష్మి గారు ఎవరైతే మన దగ్గర చదువుతున్నారో నా ధ్యేయం ఏంటంటే ఎవరు మన దానిలో జాయిన్ అయినా వాళ్ళు రేపు పొద్దున గీత గురించి అడిగితే కనీసం ఒక 5-10 నిమిషాలు అనర్గళంగా ఆ గీత గురించి చెప్పగలగాలి. అయ్యా ముందున్న వాళ్ళందరూ కొంచెం పక్కనకు వస్తే బాగుంటుంది రిక్వెస్ట్. కానీ అలా అనుకుని స్టార్ట్ చేసిన దాన్ని ఇవాళ మీరు ఇక్కడ ఏ సభ్యులైనా సరే గీతలో ఏముంది అని అడిగితే నాకు తెలిసి ఎవరు కూడా అంతేందుకని మీకు కాంపిటీషన్స్ పెడితే 5 నిమిషాలు చెప్పంటే 10 నిమిషాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే గీత గురించి అంత బాగా అందరికీ అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించాం. అది ఈ జీవుడికి ఒక చాలా గొప్ప అవకాశం మా దేవుడు ఇచ్చాడు. అదేను మీరందరూ బహుశా ఇన్విటేషన్ కార్డు చూసుంటారు. ఎంతమంది చూసారు? గ్రూప్లో పెట్టాం. సుదర్శన చక్రం ఉంటుంది కదండి, దానికి 8 దిక్కులు ఉంటాయి. 8 దిక్కులు అగ్నిజ్వాలు ఉంటాయి. ఇక అగ్నిజ్వాలు వద్ద మన జ్ఞానాన్ని గురించి ప్రయత్నిస్తున్నాం కాబట్టి అసలు ఆవిడ కూడా తెలియదు. ఎవరైతే ఈ కార్డును రూపొందించారో మా వరలక్ష్మి గారు 4 వైపులా 4 శ్లోకాలు పెట్టారు.
మీరు కనుక అసలు మొత్తం గీత మనం అర్థం చేసుకోవాలి అంటే ఏమి ఎక్కర్లేదండి. మీరు ఆ 4 శ్లోకాలు అవకాశాలు పడితే మీకు గీత వచ్చేసినట్టే. అందులో మొదటి శ్లోకం వాడు పెట్టింది, అర్జున్ వాడు సరే యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధానికి వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొంటా ఉన్న మనం అందరూ ఎప్పుడప్పుడు ఆపాదించే ఈ శరీరానికి సంబంధించిన బంధువులన్నీ చూసి నాకు ఇక్కడ యుద్ధం చేయలేను, ఇంత చేసి నేను సాధించేసిన తర్వాత ఇంటికి వెళ్తే మనం కూడా అంతే. రేపొద్దు మనం ఉన్న ఇంటికి వెళ్తాం, ఇవాళ నా పరిస్థితి నాకు వంట పెళ్ళం లేదు, నేను ఒక్కనే ఉన్నా. దేవుడు తెచ్చుకోలేని బంధాన్ని తెప్పేశాడు. ఒక ఆనందమైన ఘడియ ఎవరితో పంచుకోవాలంటే నాన్న వాళ్ళు ఎవరి ఇంట్లో లేరు, ఎలా దూరంగా ఉన్నారు, నేను ఒంటరిగా ఉంటాను. ఒక విధంగా అర్జునుడు కూడా ఇంత నేను సాధిస్తాను, కింద రాజ్యాన్ని కూడా ఇంత సాధిస్తాను, కానీ వెళ్ళిన తర్వాత నేను ఎవరితో పంచుకోని ఆనందం, ఎవరితో అయితే ఆనందం పంచుకుందాం అనుకుంటున్నానో వాళ్ళు నాకు ఎవరు లేరు అన్న ఒక బాధలోకి వచ్చేసి ఆయన అస్త్ర సన్యాసం చేయాలనుకుంటాడు. మరి అర్జున్ గారు తప్పైన వాడండి కాదే. మరి ఇప్పటికే కరియప్ప గారి జనరల్ కరియప్ప అని చాలా పొగుడుతాం, బహుశా డిఫెన్స్ గురించి తెలుసుకుంటే నిన్ను అడుగుతున్నాను ఏమని, ఎట్ శ్రేయస్థితం బ్రూహి తన్నే, ఏదైతే నాకు తప్పకుండా మంచి చేస్తుంది అని బ్రూహి తన్నే నీకు అనిపిస్తుందో, శిష్యస్థేహం నన్ను శిష్యుడుగా అనుకుని షాది మాంప ప్రపన్నం ఇది చెయ్యగని శాసించు. ఇక్కడ చూసారా, ఇది సరెండర్ అంటే, అహంకారం తీసేయడం అంటే. ఆయన ఏం చేశాడు, తనకు తెలిసిన విలువిద్యలు కానీ తనకు తెలిసిన నాలెడ్జ్ కానీ అన్ని పక్కన పెట్టేశాడు. పెట్టేసి నాదంటూ ఏమీ లేదు, అలా నాకు ఇది చేయి అది చేయని ఆల్టర్నేటివ్స్ నువ్వు నాకు ఇవ్వద్దు, నన్ను ఒక శిష్యుడిగా భావించి ఇది చెయ్యి అని నువ్వు నన్ను శాసించు, నాకు ఏది మంచిదైందో నీకు అనిపిస్తుందో అది నన్ను చేయను. ఇది ఏదే కాదు, గొప్ప గొప్ప శాస్త్రాలే కాదు, ఏది మేము తెలుసుకోవాలని ముందుగా మనం టోటల్ సరెండర్ అవ్వాలండి. మన అమ్మవారి గుడికి వెళ్ళేసి తుమ్మి మాత తుమ్మి పిత అనుకుంటూ, శివుడి గుడికి వెళ్ళేసి తుమ్మి పిత అనుకుంటూ చేసిన అల్టిమేట్గా ఉన్న పరమాత్మ తత్వం ఒకటే అని తెలుసుకున్నాడు. ఆ పరమాత్మ తత్వాన్ని కనుక మీరు కనుక ఎప్పుడైతే సరెండర్ అయిపోతారో అప్పుడు, ఇప్పుడు మన ఇంట్లో కుక్క ఉందనుకోండి, ఆ కుక్క ఎవరైనా ముందు వాడు వస్తుంటే వాడు చూసి అరుస్తూ ఉంటుంది. కానీ ఎవరైనా ఒక ఆగంతుకుడు వస్తుంటే కనుక అరుస్తున్న కుక్కని అని ఒక చిన్న ఒక దారి ఆ కుక్కకి సంజ్ఞ చేసినప్పుడు ఆ కుక్క మన మీద అరవడం మానేస్తుంది. ఓ వీళ్ళు మన వాళ్ళు తెలిసిన వాళ్ళే అని. స్వామి చేతిలో మాయ ఒక కుక్క. ఆ కుక్కని ఆ స్వామి వైపు ఎప్పుడు మనం వస్తామో ఆ స్వామి కనుక వీడు మనవాడు, నువ్వు దూరం కనుక మాయ మనకి దూరం అయిపోయి ఆ యోగ మాయ యొక్క కన్ను మన మీద పడి మన ఆ దేవుణ్ణి దరి చేయడానికి సహకరిస్తుందండి. మాయ దేవుడికి మేము దూరం పెడితే యోగమాయ మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. అది చేయాలంటే ఆ స్వామికి మనం ముందు టోటల్గా సరెండర్ అవ్వాలి. ఇది చాలా గొప్పగా ఆవిడ సెలెక్ట్ చేసుకున్న ఒక శ్లోకం అయితే, ఆ సుదర్శనానికి రెండో వైపున ఆవిడ ఇంకో శ్లోకం తీసుకున్నారు. మనిషికి ఏది మనం సాధించాలన్నాగా మనకు అడ్డపడేది అహం. నేను, నా వాళ్ళు, నా పిల్లలు, నా వాళ్ళు, అంతెందుకంటే వాళ్ళు మన గీతా సత్సంగం పెట్టుకుంటే మీరందరూ నిజంగా భగవత్ బంధువులు. ఎంతమంది మనకి ఫోన్ చేసి మెసేజ్లు ఇచ్చి మేము రాలేకపోతున్నాం అండి, మాకేమో ఈ పని ఉందండి ఆ పని ఉందండి అంటే రేపు పొద్దున మీ సొంత అపచూళ్ళ బిడ్డల్లో ఫంక్షన్స్ అయితే మీరు వెళ్ళడం మానేస్తారా? వస్తారు కదా, ఎటువంటి ఎవరికి ఎలాగైనా వెళ్తారు కదా. అంటే అక్కడ ఏంటి, మీరు అహం ఒకటి పెట్టుకొని దానిలో కేవలం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీ బంధువులు అనుకుంటూ స్వామిని పరాయమణ చేస్తున్నారు. ఈ ఆత్మ పరమాత్మ యొక్క అంశ. ఆ పరమాత్మ నుంచి విడిపడి ఈ ప్రకృతిలోకి వచ్చి ఈ ప్రకృతిలో ఉన్న తత్వాలతో ముడిపడిపోయి తనకంటూ ఒక చిన్న ఒక వ్యక్తిత్వ ప్రపంచాన్ని ఏర్పరచుకుని భగవంతుడి నుంచి మరీ దూరం అయిపోతుంది. ఈ ఆయన చేతులు మనం పనిముట్లము అన్న భావంతో మనం చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఏమిటి చెప్పక్కల అంత చేశారు, నేను చేయలేనండి, నేనైతే అది చేయలేను, డౌటే లేదు, ఈ జీవుడికి అంత కెపాసిటీ లేదు. ఈ ద్రవ్యయజ్ఞం అండి చెప్తున్నాను, ఈ ద్రవ్యయజ్ఞం అది కూడా దేవుడికి అర్పించాం. అలాగే కొంతమంది మాట సాయి మన గురుగారు ఉన్నారు, వాళ్ళు ఎంతోమంది గీత నేర్పిస్తున్నారు. మాటకు అది గొప్ప యజ్ఞం. ఆ స్వామివారి నామాన్ని కలుసుకుని ముందుకెళ్ళడం. అలాగా కొన్ని ఇవన్నీ వద్దు, నీకు ఏ చెప్పడం రాదు, ఇంకోటి చెప్పడం రాదు, ద్రవ్యం లేదు అనుకుంటే లాస్ట్లో 16 అధ్యాయులు ఆయన మనకి 17 అధ్యాయం 16 శ్లోకం ఇంకో అవకాశం ఇచ్చాడు. మన సాంఖ్యం వస్తుంది, మన ప్రసాద సౌమ్యత్వం
మౌనమాత్మా వినిగ్రహ భావ సంస్కృతి ఇత్యేతత్ తపో మానసం ఉచ్యతే. ఒకటి సరెండర్ అయిపోయావు, రెండోది సరెండర్ అయిన తర్వాత ఆయన చెప్పేశాడు, అరే మీ దోషం అహంకారం ఉందా వదిలేమన్నాడు. అది అయిపోయింది సార్, అహంకారం వదులుకుని నెక్స్ట్ ఏం చేయాలన్నాడు. ఏమీ లేదు ఆయన, మనఃప్రసాద సౌమ్యత్వం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో, సౌమ్యంగా ఉంచుకో. మౌనం ఆత్మని మౌనంగా ఉంచుకుని నిగ్రహం అంటే దాన్ని ఆపేయడం కాదు, వినిగ్రహ. ఆ నిగ్రహించిన మనసులో ఒక మంచి భావాన్ని పెట్టుకో. మౌనం ఆత్మ వినిగ్రహ, హాయిగా సైలెంట్గా ఉంటూ భావ సంస్కృతి ఇచ్చేస్తాడు. పైకి ఒక మాట, లోపల మనసులో ఒక మాట కాకుండా త్రికరణ శుద్ధిగా ఉంటూ భావ సంస్కృతి, శుద్ధి కూడా కాదు సంస్కృతి, మంచి భావంతో నీ భావాన్ని నింపుకుని అందరికీ మంచి జరగాల భావంతో ఉంటూ ఇలాంటివి కనుక నువ్వు పెట్టుకుంటే తపో మానసం వచ్చేస్తే అది మానసిక తపస్సు అవుతుంది అని ఆయన తపస్సు మార్గం కూడా మనకు చెప్పేశారు. సరే ఇవి కూడా చేస్తాం మనం తపస్సు. తర్వాత ఏంటంటే ఇవన్నీ నువ్వు చేసావా, అన్నీ చేసి నాకు అర్పించావా, సరే ఇది కూడా చేయవనుకో, అప్పుడు లాస్ట్లో చెప్తాడు సర్వధర్మాలను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నేను నీకు చెప్తున్నా, అన్ని ధర్మాల్ని వదిలి నన్నే శరణ పొంది నీ సర్వకార్యాలను నాకు అర్పిస్తూ నువ్వు ముందుకు వెళ్ళినాడు, నేను నిన్ను అన్నిటించి రక్షించి నిన్ను పైకి తీసుకెళ్తాను అని ఆయన చెప్పారండి. సో అక్కడ మనకి మనలో ఉన్న దోషం ఏదో మనం ఒప్పుకుని సరెండర్ అయిపోతే దాని గురించి ఆయన మనకి ఒక మార్గం అహంకారాన్ని వదలమని, ఆ తర్వాత ఎలా తపస్సు చేసుకోవాలో మనకు నేర్పించి, ఆ తర్వాత మనకు మోక్షాన్ని ఇచ్చారు. ఇంతకంటే మనందరి పట్ల ఆయనకున్న కారుణ్య భావాన్ని మనకి ఇంకేవాలండి. అటువంటి గీతాచార్యుడు చెప్పిన బోధని మన ఇవాళ చదువుకుంటామండి. ఇక టైం అవుతుంది కాబట్టి దయచేసి గురువర్యులు ఎక్కువ క్షమించి ఈ గీత విషయంలో ఒక 2 నిమిషాలు మాట్లాడితే మనం 10:30కి మనం గీత పారాయణం చేసుకుందామండి. గురువు గారు ఒక్క నిమిషం ఇది ఆ పరమేశ్వరార్పణ అండి. ఈ జీవుడు చేసేది ఏమీ లేదు, అంతా పరమేశ్వర. మార్గదర్శనం చేస్తున్నటువంటి మన స్వామి గారు కోదండరామయ్య గురువు గారికి ఇంతటి ఆధ్యాత్మిక శక్తి భగవంతుని అనుగ్రహము భగవంతుడు కలిగించి ఇలాగ మిమ్మల్ని అందరినీ మార్గదర్శనం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మరి నన్ను రమ్మంటే కూడా నేను రానన్నాను, కానీ నీరజ బాలాజీని చూడాలా, మళ్ళీ కర్నూలు ఏమి వెళ్తాము, ఇక్కడికి వస్తే ఇంతమందిలో నేను కూడా ఒక ఈ గీత జ్ఞాన యజ్ఞంలో పారాయణ ఫలితం నాకు కూడా లభించాలా, అనుగ్రహం లభించాలా అని ప్రార్థిస్తున్నాను. మరి మనం కరెక్ట్ టైంకి మొదలు పెట్టుకొని సంపూర్ణం చేసుకున్నాము. నాకు కూడా ఇలా ఏదో ఒక 2 మాటలు చెప్పే అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. మీరందరూ కూడా మంచి ఉపన్యాసకులు అని కూడా విన్నాను. అంతటి శక్తి సామర్థ్యాలు ప్రతి భారతమాతలో ప్రతి బిడ్డకి వస్తే. వందనాలయ్య కోదండరామయ్య. విశ్వ వికాసంలో గురు శిష్య పరంపర జన్మనిచ్చేది అమ్మా నాన్న అయితే, బతుకుబాటలో నిచ్చిన గురువర్య శ్రీ కూరెళ్ల సత్యనారాయణమూర్తి శ్రీమతి బాలా త్రిపుర సుందరుల తనయునిగా ఇంద్రకీలాద్రిలో ఉదయించి మల్లికను పెండ్లాడి సాయి వంశీ త్రిపుర వైష్ణవులకు తండ్రిగా ఎదిగి గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నత విద్యావంతునిగా ఉద్యోగిగా అందరినీ అలరిస్తూ ఆధ్యాత్మిక బాటలో వికసించిన కుసుమం మన కోదండరామయ్య. ఈ వరలక్ష్మికి వరాల గురువు ఆయన. మన కోదండరామయ్య ఆధ్యాత్మిక సాధనలో భగవంతుని శోధనలో గీతా పారాయణ, గీతా పునశ్చరణ, అనుష్ఠాన గీత, శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భారతం, శ్రీమద్ భాగవతం, పోతన భాగవతం, మొల్ల రామాయణం, సుందరాకాండ, శ్రీమన్ నారాయణీయం, శ్రీదేవి భాగవతం, శ్రీదేవి పురాణం, వేదోపనిషత్ విభూతి, భక్తి మార్గం, నాద నీరాజనం, సత్సంగాల పరంపరను కొనసాగిస్తూ
భాగవత, భగవద్గీత, రామాయణ, మహాభారత, ఉపనిషత్తుల సారాన్ని అవపోసన పట్టిన శ్రీశాలి ఈనాటి కోదండరామయ్య ఈ వరలక్ష్మికి గురువర్యులుగా, బుల్లి తెరసాక్షిగా, సమాజానికి చేరువుగా, భక్తి బాటలో ముక్తి మార్గంలో గీతాకారుడు బోధించిన స్థితప్రజ్ఞులైన కోదండరామయ్యకు ఈనాడు గీతా జయంతి సందర్భంగా గీతా సత్సంగం 2025వ సంవత్సరం శతాధిక సభ్యులచే సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందిన మీకు మా అందరి తరఫున సమర్పించుకుంటున్న ఈ చిన్న అభినందన సన్మాన పత్రం పూజ్య శ్రీ కూరెళ్ల కోదండరామం గురువర్యులకు అందరి తరఫున పాదాభివందనాలయ్యా. ఇట్లు మీ ప్రియ శిష్యురాలు శ్రీమతి కంకనాల వరలక్ష్మి దినాలి గారు. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. ఈ పరస్పర అభినందనలు ముందు కొనసాగుతాయి. మనకి సమయానికి లేదు కాబట్టి అందరం కలిసి ఒక్కసారి ఈ ధ్యాన శ్లోకాలు 7 చదువుకుని ఆ తర్వాత ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన కథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटाजयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहपति कृपेण महनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णकोनमकरा दुर्योधनावर्तिनी एनाननु पाण्डवैन नदति कैवर्तककेशवः पाराशर्यवचस्वरोजममलं गीतार्थगन्धोत्कटं नानाध्यानककेशरं हरिकथा ओदनाबोधितं लोके सज्जनषट्पदैरहरः टेपेयमानं मुदा पङ्कजं कलिमल ध्वंसिनश्रेयसे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः शृण्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपरत्वपोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुःसुरासुरगणा దేవాయ తస్మై నమః. ఇక భగవద్గీత అండి. ఎక్కడా కూడా మధ్యలో బ్రేక్స్ లేకుండా మనం చదువుకుంటూ వెళ్ళాలి. అందుకు అందరూ కూడా సహకరించండి. ఓం శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్రమువాచ धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय. सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं यूढं दुर्योधनस्तथा आचार्यमुपसङ्गम्य
राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं जनां यूढां द्रुपदपुत्रेण तव शिष्येन धीमता अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः दुष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च सेव्यश्च नरपुङ्गवः युधामन्युश्च नित्यश्लोकाः वीरिणः अनाशिनो प्रमेयस्य तस्मात् भारत येनं वेत्ति हन्तारं यच्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा मृत्यः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं येनमजमव्ययम् सपदंसपुरुषः पावानि देहि नैनं चिन्वन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः अच्छेद्योऽयमध्याह्योऽयम् अक्लेद्यो शोष एव च नित्यः सर्वगतः साधुः अजरोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नाम शोचितुमर्हसि अथ चैनं नित्यजातं नित्यमामन्यसे मृतं तस्मादपरिहार्येते तं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत तथैव चान्यः आश्चर्यवश्चैनमन्यः शृणोति श्रुत्वाप्ये यदृच्छयासोपपन्नं स्वर्गावाहनपारुषं सुखिनक्षत्रियाः लभन्ते युद्धमीदृशम् अभतेत्वमिमं धन्यं सङ्ग्रामणलभयते ततस्वधर्मं कीर्तिं च हित्वा इष्यन्ति ते व्यया सम्भावितस्य जाते नमस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतोऽवन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि येषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रच्छवायो न विच्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायानिका बुद्धिः एकेह कुरुनन्दन बहुशाखाव्यन्यताश्च बुद्धयः श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्नरे प्राह अनुवृत्वाकरे ब्रवीत् अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति श्रीभगवानुवाच बहूनि मे गीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्त परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्म जीवभूता महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणि चुपधारय अहं कृष्ण
जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः ते पौरुषं वृषो पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बलं बलवतां चाहं कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमये भावैः येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः मामयापहृतज्ञाना आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुना आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभा तेषां ज्ञानी नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोऽप्यर्थम् अहं स च मम प्रियः उदारा सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिं बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्ते च देवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विददाम्यहम् सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् अन्तवत्तु फलं तेषां तद्भवत्स्वल्पमेधसाम् देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप येषां संसर्गतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुःकृष्णम् अध्यात्मं कर्म चाखिलं साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम 7मोऽध्यायः।
परमात्मने नमः। अथ अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञं कथं गोत्र एकेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गकर्म संहितः अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र एके देहभृतां वरा अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः यं यं वापि स्मरन् भावं यदत्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः। तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयम् अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अनोरणीयां समनुस्मरेभ्यः सर्वस्य धातारमचिन्त्यरूपम् आदित्यवर्णं तमसः परस्तात् प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यं यदक्षरं यदन्ति विशन्ति यज्ञतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्ध्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम् ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति परमां गतिम् अनन्यचेता सततं यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतं नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः। हा ब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तितम् अहर्यब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां एहोरात्रविदो जनाः अव्यक्ताव्यक्ते रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके भूतग्रामस्य एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थः प्रभवत्यहरागमे परस्तस्मात् भावोऽन्यो अव्यक्तो व्यक्तसमागमः यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिं यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम पुरुषस्य परः पार्थ भक्त्यालवम् मासानां मार्गशीर्षोऽहं ऋतूनां कुसुमाकरः जूतं चलयतामस्मि तेजस्तेजस्विनामहं जयोऽस्मि व्यवसायोऽस्मि सर्वं सत्त्ववतामहं वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः दण्डो दमयतामस्मि नीतिरस्मि दीक्षितां मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहं यच्छापि सर्वभूतानां बीजं तर्जुन न तदस्ति विना यस्यात् मया भूतं चराचरं नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तपा एष बुद्धेशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया यज्जद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा तत्तदेवावगच्छत्वं मम तेजोंश सम्भवम् अथवा बृहतेनैव
किं जातेन तवार्जुन विश्वव्याहमिदं कृष्णम् एकांशेन स्थितो जगत् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीता उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम दशमोऽध्यायः। ॐ श्री परमात्मने नमः। अथ एकादशं गदिनं चक्रणं च केपमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो स्वतेजसा विश्वमिहित्वां सुरसङ्घा विशन्ति केचिद्भीता प्राञ्जलसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः रुद्रादित्यरूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुप्रकृतितास्तदाहं नभस्पृशं दीप्तमनेकवर्णं व्यापारणं दीप्तविशालस्य पुत्राः सर्वे सहैवानविवेपालसङ्घैः भीष्मो द्रोणस्तोत्रपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः वक्त्राणि ते यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तवामि नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिज्वलन्ति यथा प्रदीप्तं जलनं पतङ्गा विशन्ति नाशभिः तेजोभिराजगत्समग्रं भावस्तवोग्रा प्रतपन्ति विश्वो आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववरप्रसीद विज्ञातुमिच्छक्षे कृत्प्रबुद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः तुते स्थित्वा न भविष्यन्ति सर्वे एव स्थिता प्रत्यगीतेषु योधाः तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्षराज्यमन्यानपि योधवीरा मया हतास्त्वं जहिमा गृहीष्ठा युद्धस्व चेतासि रणे सपत्नान् सञ्जय उवाच एतत् श्रुत्वा वचनं केशवसे सखेति आजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन कापि यच्चापहासागमसत्कृतोऽसि విహారశయ్యాసనపో. భక్తి యోగం అండి. దయచేసి అందరూ మనస్ఫూర్తిగా ఆ దేవుడిని తలుచుకుంటూ చదవండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏషాక్షరమవ్యక్తం తేషాం ఏ యోగవిత్తమాః. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः. एकक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमनित्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरा भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मनः आधस्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अथ ऊर्ध्वं न संशयः. अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्नमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं
ततः कुरु यथात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखस्वलक्षणी सन्तुष्टशिष्णु च ज्योतिषामधिगज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य निश्चितम् इति चेतं तदा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्तये तद्विज्ञाय मद्भावायोपपद्यते प्रकृतिं पुरुषं चैव विज्ञानादिमुभावति विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य सदसद्यो विजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ज्ञानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये देवमजानन्तः श्रुत्वान्येभ्युपासते तेऽपि चाखिलं भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां स्थितिमेव इदं ज्ञानमुपाश्रित्य मम साधना सर्गेऽपि नोपजायन्ते प्रलयेन व्यथन्ति च मम योनिर्महद्ब्रह्म तस्मिन् गर्भं ददाम्यहम् सम्भवः सर्वभूतानां ततो भवति भारत सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति तासां ब्रह्ममहद्योनिः अहं बीजप्रदपिता सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो तत्त्वा राजसः परिकीर्तितः आयुक्तप्राकृतस्तप्तः शतो नैश्रुतिकोलसः विषादी दीर्घसूत्री च तप्ता तामसमुच्यते बुद्धेर्भेदं हृदेश्चैव गुणतस्त्वविधं शृणु प्रोच्यमानवशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च जावेति बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्म्यं च कार्यं चाकार्यमेव च आयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी अधर्मं धर्ममिति मन्यते तमसा वृथा सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या बुद्धिः सा पार्थ सात्विकी यया दुष्कर्मकामार्थान् वृत्त्या धारयते अर्जुना प्रसंगेन फलाकांक्षी बुद्धिः सा पार्थ राजसी यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा बुद्धिः सा पार्थ तामसी सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रजः अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचा इदं ते न तपस्काय न भक्ताय कदाचन न चाशुश्रूषवे वाचं न च मां योऽभ्यसूयति य इमं परमं गुह्यं मद्भक्ते स्वपिधास्यति तत्किं मयि परां कृत्वा मामे वैश्यत्य संशयः तत् तस्मान्यमन्त्रेषु कस्मिश्चेप प्रियत्तमः कविता न च मे तस्मात् आन्यः प्रियतरो भुविः अद्वेष्यते च य इमं धर्म्यं संवादमानयोः
జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం కచ్చిదేతచ్యుతం పార్థ త్వయేకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్విగత సందేహః కరిష్యే వచనం తవ సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమశ్వస్తం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రాసాదుత్సతవాన్ ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో శ్రీ విష్ణుర్వాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీగణమంభసా గీతాయా పుస్తకం తత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగీతాని తత్ర వై సర్వే దేవాస్ ఋషయో యోగినః పన్నగాస్తయే గోపాలా గోపికా వాపి నాగరోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ దివసామి సదైవ హి గీతశ్రేయోహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానోపాశ్రిత్య త్రీలోకాన్ పాలయామ్యహం గీతా మే భూయా సూత ఉవాచ మహాత్యాగేద్గీతా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేత్తు యదుక్తం తత్ఫలం భవేత్ ఇది శ్రీ వరాహ పురాణే గీతా మాహాత్మ్యం సంపూర్ణం. ఇప్పుడు మీరు కొబ్బరికాయ గురించి చూస్తున్నారు. ఈ లోపల ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం అమ్మా. ఇప్పుడే మనం గీతా మహాత్మ్యం చదువుకున్నాం, చదివేసుకున్నాం. కానీ మీరు దానిలో 7వ శ్లోకం చూస్తే గీతా శ్రేయహం తిష్టామి గీతామే చౌత్తమం గృహం అంటున్నాడు. అంటే ఆయన భగవద్గీత పుస్తకం ఏదైందో దానిలో ఉన్న అక్షరాల్లో ఆయన ఉంటూ లోకాన్ని పాలిస్తాడటండి. అందుకనే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ, మరి గీత భారతంలో భాగం కాబట్టి ఇలాంటి పుస్తకాలు మీకు ఎక్కడ ఎప్పుడు కనిపించినా మన పెద్దవాళ్ళు దేవుడు కనిపించినట్టుగా లేచి వాటిని మనం ఆటోమేటిక్గా లేచి నమస్కారం పెట్టాలట. పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు చెప్పారు చూసారా ఫలం అనేది. ఈ ఫలం మనిషి యొక్క శరీరానికి కాదు, ఆత్మకి. ఆత్మకి ఫలానా వాళ్ళంటే మీకు శత్రువు ఉండొచ్చు, కానీ ఇది తప్పు ఎక్కడ దొరకకుండా అందరూ చాలా బాగా పాడేది, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ముందు కార్యక్రమం కొనసాగుతాం. మేడం మీరు ఆ పక్క ఉన్నారు. ప్రసాదాలు కొట్టి వాళ్ళు మీ అందరికీ తెలుసు. మన ప్రోగ్రామ్ని ఇవాళ ఈ ప్రోగ్రామ్ చాలా మంది ఎంతో మంది 100 మంది కలిసి భగవద్గీత పాలన చేస్తుండొచ్చు, 1000 మంది చేస్తుండొచ్చు, 1,00,000 మంది చేస్తుండొచ్చు, రేపు అయోధ్యలో మీద ప్లాన్ చేస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని బేసిక్గా ఏదైనా కొంతమంది ఎవరో కొంతమంది పాటలు పాడచ్చు, కొంతమంది 1000 పాటలు పాడచ్చు. ఇలా రికార్డ్స్ అన్ని వాళ్ళు మన లిప్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ టైప్లో రికార్డ్ చేస్తూ ఉంటారు. అలా భగవద్గీత శతాధిక దళాలతో జరుగుతున్న భగవద్గీత 7 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత పారాయణ ఇవాళ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో
నమోదు అవుతుందండి. దానికి సాక్ష్యంగా వీరున్నారు. మీరు అవన్నీ చూసుకుని మొత్తం ఇదంతా రికార్డ్స్లో ఉంటుంది. దానికి సంబంధించిన ముఖ్యమైన ఆ టైం ఇంత మంచి అచీవ్మెంట్ సాధించి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదములు. నాకు ఇంత అవకాశం ఇచ్చిన తెలుగు రికార్డ్స్కి అభినందనలు. Book of Records, Certificate of Observation, Sampurna Bhagavad Gita Parachanam by 108 deputation, non-stop received of 700 Gita slokas. On the occasion of Gita Jayanti, Gita Sat Sangam 2025 WhatsApp group has organized Sampurna Bhagavad Gita Parachanam, in which 108 deputation participated in collected all 700 Gita slokas. On December 1st, 2025, Monday from 10:30 a.m. to 1:30 p.m. at Tenali, Andhra Pradesh. The event was conducted under the supervision of Puja Sri Kodandarama Guruji and organized by Sri Kangrala Tavakar and Srimati Kangrala Vadlashmi. This received the application by Telugu of Record under present category. ఏమండి, నేను నిమిత్త మాత్రమే. మనం ప్రతి ఏడాది ఎప్పుడు కూడా మనం ఇలా గీతా జయంతి చేసుకుంటున్నాం, కానీ ఈసారి దీనికి ఇంత మనం చేయగలడానికి కారణం విధంగా పాదాక్రాంతి అవుతున్నాను మా ప్రభాకర్ గారు, అలాగే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళు చేసిన దానికి. అందుకని ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్ నేను నిమిత్త మాత్రమే. ఇది ఎప్పుడు కూడా తెనాల్లో వారి ఇంట్లో ఉంటుందండి. అందుకని దీన్ని వారికి అందజేస్తున్నాం. పట్టుకోండి సార్ ఒకసారి. సార్ ఒకసారి పట్టుకోండి. గురుగారు కావాలి ఇవన్నీ కూడాను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి పట్టుకోండి. అట్లా మీరు ప్రత్యేకంగా మీరు చేసిన దానికని వరలక్ష్మి గారికి గింత బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి పేరు నమోదు చేసిన దానికి సహకరించండి. అలాగే కోదండరాముడు గారు ఎవరెవరైతే మధురవాణి గారు కావాలి. మన సత్సంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధురవాణి గారి పరిచయం అవసరం లేదనుకుంటా. ఎందుకంటే
నేను ఎప్పుడైనా గతి తప్పినా నన్ను మార్గం పెట్టే మాటలు ఇద్దరున్నారు ఈ గ్రూప్లో. సో అలా గ్రూపు ఎటు అటు ఇటు సాగకుండా కరెక్ట్గా సాగేలా మనకి సహకరించిన మధురవాణి గారు వారికి ఈ పార్టిసిపేట్ పట్టుకోండి సార్, చూడాలి మేడం. అలాగే చెప్పకల్లా మన రెండవ గురువుని గారు మన నేరుజా గారు, నేరుజా కూడా ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నామండి. తర్వాత మనం భగవద్గీత శ్లోకాలు ఇవాళ రోజుకి 2 సార్లు చదువుకుంటే ఏ 2 చదవాలో నిర్దేశిస్తూ దానికి సంబంధించిన అర్థాలు అవన్నీ కూడా ఎప్పుడు చెప్పినా సార్ మీరు మొత్తం అందరూ చదవడానికి పోస్ట్ చేయాలని పక్కన పోస్ట్ చేస్తారు. ఎవరు అడిగినా ఏం చెప్పినా నో అనుకుంటా చేసే మన శ్రవణ్ కుమార్ గారు. ఆ తర్వాత కొత్తగా మన మధ్య వచ్చిన పూర్తిగా అన్ని విధాలుగా మనకి సహకరిస్తూ అసలు ఇలా పెట్టుకుంటున్నాం అనగానే ముందుకు వచ్చేసి అలాగే ప్రతిరోజు శ్లోకాలతో మనకి నడిపించేందుకు సహకరిస్తున్న బాలకామేశ్వరి జానకి గారు. చూడండి మనం వెనక్కి రావాలి. విజయ్ కుమార్ గారు పేరు చెప్తారు, దయచేసి విజయ్ కుమార్ గారు, కే విజయ్ కుమార్ గారు. కే విజయ్ కుమారి గారు, షేక్ ఫిర్దౌస్ మేడం ఇటు చూడాలి. మేడం మేడం షేక్ ఫిర్దౌస్, సార్ ఇటు చూడండి సార్ ఇటు పొట్టు నాగేశ్వరరావు గారు. ఓకే మనం ఎప్పుడో వింటామండి కొందరు జగ్గయ్య గారిని ఆయన కంఠం ఒక రకంగా అందరినీ నిర్దేశింపజేస్తుంటా. అటువంటి కంఠం ఉన్న మన గ్రూప్లో మనిషి చూసి ఎలా ఉన్నారు, ఆయన మా పాట మాటలు చాలా ఒప్పుకుంటున్నారు. గొంతు బొడ్డు నాగేశ్వరరావు గారు. మేడం నిల్చోండి సార్, మీరు కూడా దగ్గర కజ్జం ఆంజనేయులు గారు, ఓకే. తర్వాత నిర్మలా చెరుకూరి గారు రెడీగా ఉండండి. నిర్మలా చెరుకూరి గారు. మేడం ఇటు చూడండి. నెక్స్ట్ ఇందిరా పట్టిసప్ గారు, ఇందిరా పట్టిసప్ గారు నెక్స్ట్ రెడీగా ఉండండి. మేడం ఇటు చూడరా మేడం, ఒకసారి మేడం ఇటు చూడండి. నెక్స్ట్ గుర్రం నిర్మల గారు రెడీగా ఉండండి. గుర్రం నిర్మల తర్వాత శివపార్వతి గారు. మీరు కొంచెం సైడ్లో బ్యాక్ సైడ్ మేడం ఇటు చూడరా. చూడండి మేడం. తలారి వెంకటలక్ష్మి గారు, తలారి వెంకటలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. పిఆర్కే కోటేశ్వరరావు గారు. నెక్స్ట్ పిఆర్కే కోటేశ్వరరావు గారు. నెక్స్ట్ బొట్టు ఉమాదేవి గారు.
సిఆర్కే కోటేశ్వరరావు గారి తర్వాత బొడ్డు ఉమాదేవి గారు రెడీగా ఉండాలండి. నెక్స్ట్ జి శేఖర గుప్తా గారు రెడీగా ఉండండి. మనం ప్రతి ఒక్క అధ్యాయానికి ప్రసాదాలు అందరినీ డిస్టర్బ్ చేయకుండా వారే ప్రతి ఒక్క అధ్యాయానికి చెప్పాలి. శైలజ గుప్తా గారు, ఏ శ్యామల గారు రెడీగా ఉండాలండి. మీరు పారాయణంగా చెప్పేసి బ్యాంక్ ఏ శ్యామల గారు, ఆర్ సుజాత గారు రెడీగా ఉండాలండి. టి అనురాధ గారు, ఆర్ సుజాత గారు ఎవరండి. సుజాత గారండి. టి అనురాధ గారు, ఎన్ లక్ష్మీదేవి గారు రెడీగా ఉండాలండి. చూడండి మేడం, మీరు కొంచెం క్రాస్ తిరగండి మేడం. ఎన్ ప్రవీణ నవీన గారు, నెక్స్ట్ ఎన్ ప్రవీణ. కొంచెం జరగరా, ఇంకా జరగండి. చూడండి నెక్స్ట్ ఎన్ ప్రవీణ నవీన గారు. కె శివనాగదీప్తి గారు, సార్ పట్టుకోండి. శివనాగదీప్తి గారు, వి కోటేశ్వరరావు గారు, సార్ చూడండి. సిహెచ్ వి కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు. వెంకట శోభారాణి, పి వెంకట శోభారాణి గారు. ఓకే సార్. జయ సుమలత గారు. చూడాలి సార్, సార్ చూడాలి. రైట్. జయ సుమలత గారు. ఇంద్రగంటి విజయలక్ష్మి గారు. నెక్స్ట్ ఇంద్రగంటి విజయలక్ష్మి గారు. ఇంద్రగంటి విజయలక్ష్మి గారు ఎవరు రావాలండి. వెంకట శోభారాణి, పి వెంకట శోభారాణి. జరగండి. వెంకట శోభారాణి గారు. చూడండి సార్ మేడం, కొంచెం దగ్గర జరగదు. చూడాలి సార్, ఇది చూడాలి. దగ్గరికి వెళ్ళండి మీరు కూడా. గీతా జయంతి సందర్భంగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మహాత్ములకు, అలాగే సుదూర ప్రాంతాల నుంచి ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మహాత్ములకు
అమ్మలకు, అయ్యలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాం. ఒక్కసారి మహాత్ములరా ప్లీజ్ సైలెంట్, ప్లీజ్ సైలెంట్, ప్లీజ్ సైలెంట్. ఒక్కసారి అందరము కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. ఈరోజు ఎంతో చక్కగా భగవద్గీత 18 పారాయణములు సంపూర్ణంగా పారాయణం చేయడం జరిగింది. అయితే మిత్రులారా, భగవద్గీత అంటే ఏంటి, పారాయణం అంటే ఏంటి, పారాయణం యొక్క సంపూర్ణ పరిసమాప్తి ఏంటి అనేది చెప్పాలి అంటే ఈరోజు ఈ టైంకి బిగిన్ చేస్తే రేపు ఈ టైం వరకు పట్టుద్దండి. పారాయణం యొక్క సంపూర్ణం ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పాలి అంటే 24 hours పడుతుందండి. అయితే ఒక్క మాటలో ఏమండి 18 అధ్యాయాల యొక్క సారము శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని వారికి ఏం చెప్పారో ఒక్క మాటలో చెప్పండి మాకు అని అంటే చెప్పడం సాధ్యమేనా అసలు? కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి. అర్జున, అర్జున, అర్జున అన్న చోట మీ పేరు పెట్టుకోండి. అర్జున అన్న చోట మీ పేరు పెట్టుకోండి. అర్జున, ఏనాడైతే గాఢ నిద్రా స్థితిని నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఎట్లాగైతే గాఢ నిద్రా స్థితిని అర్జున నువ్వు అనుభవిస్తూ ఉన్నావో ఆ స్థితిని మెలకువలో అనుభవించుటయే భగవద్గీత తెలియజేసే మార్గము. ఆ స్థితి ఏనాడు జరుగుతుందో ఆనాడు మోక్ష సన్యాసము. అంతవరకు పారాయణము పూర్తి అవ్వదు. ఏమండి ఇంకొక మాట వాళ్ళు చెబుతారా? భగవద్గీత అంటే ఏమండి భగవద్గీత ఒక్క నిమిషమే చెప్తాడండి, ఇంకేం చెప్పడం. 18 అధ్యాయాలు. ప్రతి అధ్యాయం చివర ఏమొస్తుందండి? యోగము, 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 యోగము. 40 సంవత్సరాల నుంచి ఈ అనామకుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యోగము అంటే అసలు ఏంటి అని. ఒకటో సుబ్బారావుని అడిగితే ఒక రకంగా చెబుతాడు, రెండో సుబ్బారావుని అడిగితే ఇంకో రకంగా చెప్తాడు, మూడో సుబ్బారావుని అడిగితే ఇంకో రకంగా చెప్తాడు, నాలుగో సుబ్బారావుని అడిగితే ఇంకో రకంగా చెప్తాడు యోగం అంటే ఏంటి అని. మరి 18 అధ్యాయాల్లో చెప్పినటువంటి యోగము ఎప్పుడు సమాప్తి అవుతుంది అంటే శ్రీకృష్ణ భగవానుల వారు సాంఖ్య యోగములో 48వ శ్లోకంలో ఒక్క మాటలో చెప్పేశారు, అర్జున సమత్వం యోగ ఉచ్యతే. ఏనాడైతే సమత్వము నీ అంతరంగములో కలిగి ఉంటావో అదే యోగము, అదే యోగము. ఇంకొక మాట చెప్పండి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బారావు గారు రేపు పొద్దున్న దాకా చెబుతానే ఉంటాడండి. ఇక ఒకటేనండి ఆఖరిగా చరమ శ్లోకం. మీ అందరికీ తెలుసు, సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ. ఏం చేస్తాడు ఆయన? అహం త్వా సర్వపాపేభ్యో. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలిసినా తెలియకుండా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు మొత్తాన్ని కూడా కడిగి వేస్తానయ్యా. ఏం చేస్తే? ప్రసాదం ఇస్తేనా, పారాయణం చేస్తేనా, పూజ చేస్తేనా, కాళ్ళకు నమస్కారం చేస్తేనా? కాదండి. ఏం చేస్తే? సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మములను విడిచిపెట్టి. అన్ని ధర్మములను విడిచిపెట్టుట అంటే ఏం ధర్మములు ఎలా విడిచిపెట్టాలి? ఆ సుబ్బారావు ఒక ధర్మం చెప్తున్నాడు, ఈ సుబ్బారావు ఒక ధర్మం చెప్తున్నాడు, ఈ అప్పారావు ఒక ధర్మం చెప్తున్నాడు, ఆయన ఒక చెబుతున్నాడు. అంటే ధ్యానంలో ఉండాలేమో ధ్యానపరంగా చెబుతున్నారు, భక్తిలో ఉండవాళ్ళేమో భక్తి పరంగా చెబుతున్నారు, కర్మలో ఉండవాళ్ళేమో కర్మపరంగా చెప్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఏ ధర్మమును నేను విడవాలి? ప్లీజ్ ఒక్క నిమిషం అండి. అయ్యా, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే దేహముతో చేసే కర్మలను విడిచిపెట్టి, నోటితో అనేటువంటి కర్మములను విడిచిపెట్టి, మనసుతో చేసే ఆలోచనల అనేటువంటి ధర్మములను విడిచిపెట్టి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. దేహముతో చేసే కర్మలను సాక్షిగా చూసేటువంటి, నోటితో అనుకునేటువంటి కర్మలను సాక్షిగా చూసేటువంటి, మనసుతో చేసేటువంటి ఆలోచనలు సాక్షిగా చూసేటువంటి ఒక్కడిగా ఉన్నటువంటి సాక్షి అయినటువంటి నన్ను శరణు వేడుము. శరణు అంటే శరణాగతి అంటే నేను అనేటువంటి రెండు అక్షరాలని ఆయన కాళ్ళ ముందు సరెండర్ చేయడం. అది ఎప్పుడైతే జరిగిందో అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మాసి అయిపోయిందండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహాత్ములకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, భగవద్గీత చదివితే పుణ్యం, భగవద్గీత చదివి అర్థం చేసుకుంటే జ్ఞానం, భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే మోక్షం. ఏది కావాలో మీరే తెలుసుకోండి. నమస్కారం అండి. మనం అనుకున్నట్టుగా బుక్ ఆఫ్ రికార్డ్స్కి మనం చెప్పగా 10:30 to 1:30 రికార్డింగ్ ఈవెంట్ ఎగ్జాక్ట్గా 1:30కి మనం పూర్తి చేసామండి. అందరికీ సహాయం చాలా ధన్యవాదాలు. ఇక నైవేద్యం, ఆ తర్వాత మంత్రపుష్పం, ఆ తర్వాత వేదపారాయణ ఉంటుంది. ఆ తర్వాత మనం అందరం కూడా ఏదైతే ప్రసాదం ఉందో తీసుకోవచ్చు. దయచేసి అందరూ కూర్చుంటే నైవేద్యం అవన్నీ నడుస్తాయి. అనంతమర్యేం గౌతం సంశ్రేంతం విశ్వశంభవం అస్మకోశపదే కాశకం దయం జాక్షదాంకం అదానిత్యావిదస్యాం తేనాభ్యాం ప్రతిష్టతి
ज्वालमालाकुलं भादे विद्यायतनं माधव सन्ततिकं धराभिस्तरं पच्याघोषसन्निभं तस्यान्ते धृतकं धोर्कं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानक्यर्विद्वाक्षर्विद्वतोमुखा सौकर्वप्रत्यक्षन्नाहारमजलकविः यद्यगोत्वमजत्सायि रत्मयत्सन्तदा सन्दावैरसन्देहमापादनमस्तकः तस्य मध्ये नीका व्यवस्थिता निरतोयतमच्छता विद्युल्लेखे वास्वरा निवार्षभक्तन्ने बीजाभासजनोमा अस्याशिखाया मध्ये भरमाणे नमो वयं वै श्रवणाय कर्महे मे कामकामाय मिक्यं रामेश्वर वै श्रवणं दादु वेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरुषो नमः अन्तश्चर्यभूतेषु भूतारविन्दयोः सुवर्ण दिव्य मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। समस्त राजोपचार भक्तोपचार शैत्योपचार पूजा समर्पयामि। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं महादेव परिपूर्ण गीता जयंती संदर्भेन अनेक भक्तानां गीता पारायण एतत्फलं परमेश्वरार्पणमस्तु। बालाविन्दयोः कृष्णजननाविन्दयोः अचञ्चल भक्तियोग्यता सिद्धिरस्तु। అందరికీ రిక్వెస్ట్ అండి, దయచేసి మీ ప్లేసెస్ కూర్చోండి. దయచేసి త్వరగా కార్యక్రమం పూర్తవుతుంది. ఇంకా సుబ్బారావు గారు కాబట్టి అందరూ ఒకసారి కూర్చోవాలండి. అమ్మ దయచేసి మీ వేసిన కూర్చోండి అమ్మ, చాలా లేట్ అయిపోతుంది. భోజనం మళ్ళీ మీకే చాలా మంది మధురేసిన వాళ్ళు ఉంటారు. కూర్చోండి, మీ ప్లేసుల్లో కూర్చోండి. సార్ వరలక్ష్మి గారు తెలుసుకున్నామన్నా. వరలక్ష్మి గారు సార్ మీరు కూడా ముందు రారా చూడాలి మీరు చూడరా మేడం సార్ పట్టుకోండి అట్లా ఓకే సార్ ఇక్కడికి వచ్చి తీసుకోండి.
अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, हम मीरा के जैसे बुलाते नहीं, हम मीरा के जैसे बुलाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बीर शबरी के जैसे खिलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभम् श्रीमन नारायण 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 भजमन नारायण
नारायण। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, हम सखियों के जैसे नचाते नहीं, हम गोपियों के जैसे नचाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्। श्रीमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण। श्री हरि नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, केशव नारायण नारायण नारायण, माधव नारायण नारायण नारायण, गोविंद नारायण नारायण नारायण, श्रीधर नारायण नारायण नारायण। हरे रामा राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे। मुकुंदा मुकुंदा कृष्ण मुकुंदा मुकुंदा, स्वరంలో తరంగా బృందావనంలో వరంగా। ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా। వెన్న దొంగవైనా మన్ను తింటివా, కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా। ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా। జీవకోటిని చేటి తోలు బొమ్మలే, నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే। ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా। భగవంతుడు పాడినాడు ఒక పాట,
నీ బ్రతుకుని నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది చదివితే మార్చును నీ తలరాత భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకుని నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది ఏ భగవద్గీత తెచ్చేదేమని అహమెందుకురా పోతుందని ఆ దిగులెందుకురా తెచ్చేదేమని అహమెందుకురా పోతుందని ఆ దిగులెందుకురా ఒట్టి చేతులతో ఈ భూమికొచ్చావు ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు నీవన్నది నీకేమున్నదిరా అంతా నాదే అర్పింతుమురా భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకుని నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది ఏ భగవద్గీత తెల్లవారితే నేనంటావు అంత నాదని తలపోస్తావు తెల్లవారితే నేనంటావు అంత నాదని తలపోస్తావు తను నేనేనని భావిస్తావు ఆ తలపులతోనే గడిపేస్తావు తను విడిచితే ఏమవుతావు తలచుకున్నావు ఎప్పుడైనా తెలుసుకోవా ఎన్నాళ్ళైనా భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకుని నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది ఏ భగవద్గీత నేనంటే దేహం కాదు నేనంటే ప్రాణం కాదు నేనంటే దేహం కాదు నేనంటే ప్రాణం కాదు నాకంటూ రూపం లేదు ప్రతి ప్రాణిగా నేనుంటాను నేనంటే నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటే నీవే నేనవుతాను భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకుని నడిపించే జీవన బాట అది ఏ భగవద్గీత అది చదివితే మార్చును నీ తలరాత అది ఏ భగవద్గీత అది ఏ భగవద్గీత వెంకటేశ వెంకటేశ చెల్లి అంతరాత్మ శ్రీ వెంకటేశ నీరందే పరమ పదమవల మరేది చెల్లి అంతరాత్మ శ్రీ వెంకటేశ నీరందే పరమ పదమవల మరేది నారాయణ
నీ నామనిగతీత కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 తెనాలి కొత్తపేటలో అత్యంత భక్తి శ్రద్ధలతో కంకణాల ప్రభాకర్రావు వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కూరెళ్ల కోదండరాం పర్యవేక్షణలో జరిగిన సంపూర్ణ భగవద్గీత పారాయణం 2025 తెలుగు రికార్డు బుక్లోకి ఎక్కింది. 130 మందికి పైగా గీతా సత్సంగం సభ్యులు మతరహితంగా పాల్గొని ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతం చేశారు. ఒకే ప్రాంగణంలో 130 మంది ఏకకాలంలో సామూహికంగా సుదీర్ఘంగా 3 గంటల పాటు పారాయణం చేయటం అనేది విశేషం. కార్యక్రమం అనంతరం తెలుగు రికార్డు బుక్ కోఆర్డినేటర్ ఉల్లాపు శ్రీనివాసరావు గురూజీ కూరెళ్ల కోదండరాం సమక్షంలో వరలక్ష్మి ప్రభాకర్రావు దంపతులకు తెలుగు రికార్డ్స్ సర్టిఫికెట్ని అందజేశారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి కుమార్తో పాటు పలువురు పట్టణ ప్రముఖులు తెనాలి, గుంటూరు, నంబూరు, హైదరాబాద్, విశాఖపట్నం, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైనారు. ప్రదీప్ రాజా, మనోహర్ ప్రభృతులు స్వాగతం పలికారు ఆహుతులకు.